వ్యక్తిగత విభేదాలు, కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేయడం వల్ల అమాయకుల ప్రతిష్ట దెబ్బతింటుందని జల్మల్కుంట తండాకు చెందిన శ్రీదేవి పేర్కొన్నారు. తన భర్త గత 2 సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను విస్మరించి తనను మరియు తన అత్తమామలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలు, కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేయడం వల్ల అమాయకుల ప్రతిష్ట దెబ్బతింటుందని జల్మల్కుంట తండాకు చెందిన శ్రీదేవి పేర్కొన్నారు. తన భర్త గత 2 సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను విస్మరించి తమను మరియు తన అత్తమామలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. శ్రీదేవి మాట్లాడుతూ, గోపికృష్ణ తమ కుటుంబానికి 2013 సంవత్సరం నుంచే పరిచయస్తుడని, కుటుంబ స్నేహితుడిగా మాత్రమే మెలిగారని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన సందర్భాలలో సహాయం చేసినప్పటికీ ఎప్పుడు హద్దులు దాటి ప్రవర్తించలేదని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో ఒక పాత మొబైల్ ఫోన్ కావాలని అడగగా ఆయన స్పందించి ఒక పాత ఫోన్ ఇచ్చారని చెప్పారు. ఆ ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకొని తమ మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేయడం బాధాకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి అత్తమామలు కూడా స్పందించారు. గోపీకృష్ణకు మంచి వ్యక్తిత్వం ఉందని, ఆయనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆయన తమ ఇంటికి వచ్చి అనుచితంగా ప్రవర్తించిన సందర్భం ఒక్కటైనా లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుమారుడు సుధాకర్ కొందరు వ్యక్తుల ప్రభావానికి లోనై ఎలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరిష్కరించుకునే బదులు ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎస్ఐ గోపికృష్ణపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణల వల్ల ఒక వ్యక్తి ఉద్యోగ జీవితంతో పాటు సామాజిక గౌరవం కూడా దెబ్బతింటుందని పేర్కొంటూ నిజ నిజాలు తేల్చి గోపీకృష్ణకు న్యాయం చేయాలని కోరారు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ విభేదాలు పక్కన పెట్టి వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకునే అధికారులు చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సంబంధం అంటాడు సార్, ఆయన మాతో ఉండేది లేదు, సచ్చేది లేదు సార్. నా పిల్లలు కనీసం హాస్పిటల్కి వెళ్తే సార్ మా అత్త దగ్గర ఉన్న పైసలు మేము తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళినాం సార్. తనే గాయించిందంటే ఎస్ఐ సార్ పైసలు పంపించిండు, ఈ మొత్తం ఆయన చూసుకుంటుండు. ఆ ఒక్కసారి ఫోన్ ఇచ్చినందుకు నేను అడిగినా సార్, నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, ఇంకొక ఆమెతో ఉంటుండు, ఎన్ని రోజులు నరకం అనుభవించాలి సార్ నేను. నా పిల్ల ఇప్పుడు నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఎన్నిసార్లు వీడియో చేయడము, ఎన్నిసార్లు పేపర్లు ఇవ్వడము, నా వల్ల కావట్లేదు సార్. అసలు చచ్చిపోదామంటే 2 పిల్లలు ఉన్నారు సార్. మా ఊరి సర్పంచులు ఉన్నారు, మా ఊరి పెద్దోళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు, ఎవరు చెప్పరు సార్. నేను అట్లాంటి తప్పు చేసేదాన్ని అయితే నా అత్త మామలను ఉంచుకుంటారా సార్? సరే, పోయినసారి కూడా చేసిండు, ఊకున్నా. ఒక గాలి ముండతోటి, ఒక అంజలి అని మా తమ్ముడు పెళ్ళాంతోటి గుమ్మక్కయ్యి ఎన్ని నాటకాలు చేస్తుంది సార్. అమ్మాయి ఊకే పోతుంది, కేసు పెడుతుంది సార్. వాళ్ళు ఇప్పుడు మా ఆయన ఆమె 2 కుమ్మక్కయ్య ఎన్ని నాటకాలు తిరుగుతుంది. ఇప్పుడు ఎవరో ధర్మాపురం రాజు అంట, మరసకుంట నాగు అంట. ఇదే పని సార్. 33-34 వారాల నుంచి కంటిన్యూగా ఆ సార్ మీద అక్రమ సంబంధం రాస్తారు సార్. లేకపోతే గోపికృష్ణ సార్ మీద పాపం ఆ సార్కి ఎలాంటి సంబంధం లేదు సార్. మాకు చిన్న హెల్ప్ చేసిండు, ఆ చిన్న హెల్ప్ కి అది కూడా నేను పోతా, ప్లీజ్ చిన్న హెల్ప్ సార్. నాకు అడిగినా, నేను ఫోన్ చేసినా, ఇట్లా నేను సాగు బతుకులో ఉన్నా, 1 నెల రోజులైంది. ఆ సిటీలో మాకు ఎవరు దిక్కులేరు సార్. ఎవరిని అడగాలి టార్చర్ సార్, పిచ్చ కొట్టుడు కొడతాడు సార్, మనిషి అని కూడా చూడాడు సార్. మేకజండ సర్పంచ్ రాజుకు మీకేమన్నా లేదు సార్. లంచొడుకు ఎవడో కూడా తెలియదు, హాల లంచొడుకు పనికి మాలోడు. మరి అతనే అభియోగం చేస్తున్నాడు కదా మీద. ఏమో సార్, అది ఇలాంటి కుట్రలు మాకు తెలియదు అసలు. వాడు ఎవడో కూడా తెలియదు మాకు. ఆ రాజు ఎవరో మా మరదలు వాళ్ళ తండ్రి తోటి కుమ్మకాయ ఎంత నాటకాలు దింగుతారు వీళ్ళు అందరు కలిసి. వాళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటున్నా సార్ నేను. నెక్స్ట్ మా తమ్ముడు పిల్ల పేరు అంజలి సార్. ఆ పిల్ల ఒకటే అక్రమ సంబంధం ఎవరినో డ్రైవర్ ని ఉంచుకుందంట సార్ వాళ్ళ ఇంట్లో. అక్కడ ఉంచుకొని మా తమ్ముడిని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు జాబ్ ఉన్న పర్సన్ సార్, తాగేటోడు కాదు, ఇట్లాంటి అమ్మాయిలు జోలిపోయేటోడు కాదు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు సార్. అమ్మాయి ఉండలేక అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మా మీద రివర్స్. ఇక
వాళ్ళ వీళ్ళ మీద కేసు చేయట్లేదు. మా అందరి మీద కేసు చేపించిండు. అవి ఎంత ఏదో చిక్కులు ఉన్నాయి సార్ వాళ్ళ మీద కేసు. సరే చదువుకున్న పిల్లలు కదా, కానీ కొంచెం ఆలోచించడం. పాపం తెలియదు. మీరు చెప్పండి మీ కోళ్ళ గురించి. అనవసరంగా నిందలు మాత్రం వేస్తుండ్రు. ఎన్నడన్నా వచ్చినోడు కాదు, మంచిని తాగినోడు కాదు, మందలు ఇచ్చినోడు కూడా కాదు. నల్లగొండలు ఉన్నప్పుడు మేము బర్రెలు పెట్టినప్పుడు అప్పుడు మాత్రం పాలకు వచ్చేది అదే పరిచయం. మా ఇంటికి అయితే అసలు ఆ సార్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇది లేనిపోయి మొత్తం పుకార్లు. తన ఏందో, తన వైఫ్ ఏందో, తన లైఫ్ ఏందో అలాంటి కాదు సార్. ఫస్ట్ నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. పాపం పుణ్యం తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి చిన్న హెల్ప్ చేయమని చెప్పిన అంత మాత్రం అక్రమ సంబంధం పెడతారా సార్? ఇది కరెక్టేనా? నన్ను ఎట్లాగన్నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, నా పిల్లలకి రోడ్డు మీద పడేయాలి, లేకపోతే ఇదన్నా సూసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఏం చేసిండు ఆగమై, ఫస్ట్ లో ఏం చేసిండు సారు, పెద్ద మనుషుల ఫిర్యాదు అండి వెళ్ళగొట్టాలని. పెద్ద మనుషుల ఫిర్యాదు అయితే 2 పిల్లలు ఉన్నారు, ఎట్ట వెళ్ళగొడతామని వాళ్ళు పెద్ద మనుషులు చెప్పారు. వాళ్ళు చెప్పినాక మా బామ్మది ఏఎస్ఐ ఆయన ఫిర్యాదు అయ్యాడు, ఆయన దూరం చెప్పించాడు. అది వల్ల కాలేదు. వల్ల కాక మా పడ్డాడు. మా పడితే 2 పిల్లలు, చిన్న పిల్లల్ని పెద్ద చేసినాం. మేము పిల్లలు విడిచిపెట్టుకోలేము, కోడలు విడిచిపెట్టుకోలేము, ఇంట్లో నుంచి వెళ్ళదోలేమని మేము చెప్పినాం. ఇక తర్వాత సార్ పడ్డాడు సార్. ఇదే పాపం, ఆయన వచ్చింది లేదు, మా ఇంటికి చూసింది లేదు. పాపం పుణ్యం ఏం తెలియదు పాపం ఆయనకు. ఇది ఉన్న పరిస్థితి. ఎందుకు అనవసరం బట్ట కాల్చి ఆయన మీద వేసి ఆయన ఆ ఇల్లాలని ఖరాబ్ చేయటం తప్పుడు మందిని చెడగొడుతుండు. ఓకే, ఇప్పుడు మీ మరదలు ఒక ఆరోపణ చేసింది కదా, మీరు సార్ తోటి మాట్లాడి ఆ కేసు నీళ్లు గారుస్తారు అని చెప్పి అనేది ఉంది. దాని మీద మీ వివరణ? దాని మీద వివరణ అంటే కొన్ని రోజులు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఏమైనా బతుకుతారేమో, పిల్లలు చదువుకున్నారు కదా కొంచెం ఆలోచిద్దామని తను మానవత్వంగా ఆలోచించిండు. దానికి మా ఆడబిడ్డకి ఆల్రెడీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా సార్, కాబట్టి ఏమైనా హెల్ప్ చేస్తుండేమో ఆమెను ఉంచుకొని ఇవన్నీ చేస్తుండేమో అని చెప్పేసి మా మీద ఎట్లా నిందేయాలి. ఇప్పుడు నా లైఫ్ ఎట్లాగో ఆగం అయిపోయింది, తన లైఫ్ కూడా నేను ఆగం చేయాలని నా భర్తతో కుమ్మక్ అయిపోయింది సార్. ఆ అమ్మాయి అయిపోయి ఇక ఎవరో రాజు అంట, ఎవరు వాళ్ళ ప్రెస్ వాళ్ళని అందరు కలిసి ఎన్ని డ్రామాలు, ఎన్ని నాటకాలు, ఈ 3 వారాల నుంచి ఇదే కంటిన్యూ. అయినా ఎందుకు మారుతాడేమో నా భర్త, కోపం ఎందుకు ఆమెను వదిలేసి వెళ్ళి వచ్చేస్తాడేమో. నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి సార్, ఆమె ఉంచుకున్న మాట్లాడింది మొత్తం. ఇప్పుడు ఆమెతో కలిసి అక్కడ హైదరాబాద్ అక్కడే ఉంటుండే సార్. 2 years నుంచి అది ఎవరిని అడిగినా చెప్తారు సార్. కనీసం నా పిల్లలకు ఒక 10 రూపాయలు కూడా